2025 సంవత్సర నూతన సంవత్సర సందర్భంగా మా పబ్లిక్ క్లబ్ ప్రతి సంవత్సరం కూడా డైరీలు ప్రింట్ చేయడం సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈ 2020 సంవత్సరం మొదటి రోజు ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది. భారతదేశ అధ్యక్షుల వారికి, పిఆర్టీ అధ్యక్షుల వారికి, సీనియర్ సభ్యులు మోహన్ రావు గారికి, బిర్యాల రామ్మూర్తి గారికి, ఇతర పెద్దలందరూ కూడా ఈ సందర్భంగా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా సభ్యులందరూ కూడా ఈ డైరీలు ఈ 2-3 రోజులు అందరి సభ్యులకు కూడా ఇంటికి చేరుతాయని కూడా ఈ సందర్భంగా సభ్యులు తెలియపరుస్తూ, అదేవిధంగా మా ఈ కమిటీ ఏర్పడి కూడా దాదాపు 4 మాసాలు అవుతుంది. 4 మాసాలు ఇప్పటి వరకు మేము కార్యవర్గం ఏర్పడ్డా కూడా ఇంకా మేము దాన్ని పూర్తి స్థాయిలో విధి విధానాల మీద ఎట్లా ముందు తీసుకుపోవాలి దాని మీద కొంత ప్లానింగ్ ఉంది. దీన్ని చేసుకోవాలనే సందర్భంలో గత పాలకవర్గం గత 7 సంవత్సరాలు చేసిన ఏదైతే నిర్వహణ ఉందో దాంట్లో జరిగిన లోపాలను వెలికి తీసే ప్రయత్నంలో ఆడిట్ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తూ ఉన్నారు. బహుశా అది డిసెంబర్లో అయిపోతూ ఉండే. ఈ 2-3 రోజులు అది కంప్లీట్ అయినాక దీని కొత్త ప్రణాళికతోటి ఈ 2025 సంవత్సరంలో భగవంతుడి కరుణా దయ ఉంటుంది. ఉగాది వరకు దీని ఒక రూపురేఖల్లో కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం మా అందరం కలిసి, మా సభ్యులందరం కలిసి, మా కార్యవర్గం అంతా కలిసి ఒక నిర్ణయాలు కొన్ని తీసుకునే ఉన్నాయి. ఆల్రెడీ జనరల్ బాడీలో మా కార్యవర్గానికి ఏమేమి పనులు చేయాలనో, ఏం చేసినా కూడా కార్యవర్గానికి పూర్తిగా వారు మాకు బాధ్యత ఒప్పజెప్పడం జరిగింది. గతంలో కూడా చేసినాం, ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినాం. ఈ భవిష్యత్తులో ఇప్పుడు కూడా 2025 సంవత్సరం ఉగాది వరకు దీన్ని పూర్తి స్థాయిలో ఒక షేపు తీసుకొచ్చి ఇది ఒక మంచి ఈ సూర్యాపేట పట్టణానికి క్లబ్ అంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టు, అంటే పౌరులందరికీ కూడా ఈ క్లబ్బు కొంత ఫ్యామిలీస్ కానీ అందరూ కూడా కొద్దిగా లీజర్ పీరియడ్లో వాళ్ళకు అనుకుంటాము. ఈ అకౌంట్స్తో రేపటితో అయిపోతుందని చెప్తారు. అది అయిపోయాక మళ్ళీ మేము కూర్చొని జరిగే ఏ డెవలప్మెంట్ ఎట్లా చేయాలో కొన్ని కార్యక్రమాలని గతంలో నేను సెక్రటరీగా ఉన్నప్పుడు స్విమ్మింగ్ పూల్కు ఒక భూమి పూజ చేయడం జరిగింది. అది కూడా వాయిదా పడ్డది. ఇట్లాంటి కార్యక్రమాలు కూడా అన్ని ఒక జిమ్ ఒకటి చేశారు. మిగతా కార్యక్రమం తీసుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలో, సభ్యులకే కాకుండా పట్టణ ప్రజలకు అందుబాటులో ఏదో కొన్ని కార్యక్రమాలు చేసి మా క్లబ్కు మా పాలకవర్గం ఒక మంచి రెప్యుటేషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని కూడా తెలియపరుస్తూ సభ్యులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ సహకరిస్తూనే ఉన్నారు. మరొకసారి సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా కొత్త సభ్యులు అందరూ కూడా ఆ రోజు నా మీద నమ్మకంతో 25,000 రూపాయల సభ్యులు చాలా మంది ఉన్నారు. వారి డబ్బులు మాత్రం భద్రంగా బాగుంటుండే కాపాడుకుంటూ వచ్చినాం. అది కూడా వాళ్ళ జమ అయినాయి కూడా అక్కడ బ్యాంకులో ఉన్నాయని కూడా తెలియపరుస్తూ మరోసారి శుభాకాంక్షలు తెలియపరుస్తూ ముగిస్తుంది.